ఎంపీసీలో కష్టమైన సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే అది మ్యాథమెటిక్సే. లాంగ్వేజెస్లో ఈజీ లాంగ్వేజ్ ఏమైనా ఉంది అంటే అది ఇంగ్లీషే. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఈ పర్టికులర్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 4 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా యాజ్ యూజువల్ ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ బిఫోర్ గెటింగ్ టు దీస్ ఎగ్జాంపుల్స్, ఈ స్పోకెన్ ఇంగ్లీష్కి రిలేటెడ్గా మనం ఒక పీడిఎఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైతే ఆ పీడిఎఫ్ డీటెయిల్స్ అండ్ పీడిఎఫ్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూడండి. ఈ ప్రపంచంలో ప్రమాదకరమైన రేస్ ఏమైనా ఉంది అంటే, ఈ ప్రపంచంలో ప్రమాదకరమైన రేస్ ఏమైనా ఉంది అంటే అది ది ఐల్ మ్యాన్ ఆఫ్ టీటీనే. అది ది ఐల్ మ్యాన్ ఆఫ్ టీటీనే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటా 2 సిచ్యువేషన్స్? ఈ ప్రపంచంలో ప్రమాదకరమైన రేస్ ఏమైనా ఉంది అంటే అనేది ఒక సిచ్యువేషన్, అది ది ఐల్ మ్యాన్ ఆఫ్ టీటీనే అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మనం ఏ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేస్తామంటే, ఈ ఫస్ట్ సిచ్యువేషన్ని మనం ఇంగ్లీష్లో బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సెకండ్ సిచ్యువేషన్ని సెకండ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రమాదకరమైన రేస్ ఏమన్నా ఉంది అంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డేంజరస్ రేస్ ఇన్ దిస్ వరల్డ్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డేంజరస్ రేస్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఈ ప్రపంచంలో ప్రమాదకరమైన రేస్ ఏమైనా ఉంది అంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డేంజరస్ రేస్ ఇన్ దిస్ వరల్డ్, అది ది ఐల్ మ్యాన్ ఆఫ్ టీటీనే. ఇట్ ఈస్ ది ఐల్ మ్యాన్ ఆఫ్ టీటీ. It is the Isle Man of TT. If there is any dangerous race in this world, it is the Isle Man of TT. అంటే ఈ ప్రపంచంలో ప్రమాదకరమైన రేస్ ఏమైనా ఉంది అంటే అది ది ఐల్ మ్యాన్ ఆఫ్ టీటీనే. సెకండ్ ఎగ్జాంపుల్, ఈ ఏరియాలో మంచి కాలేజ్ ఉంది అంటే అది ఇదే. ఈ ఏరియాలో మంచి కాలేజ్ ఏమైనా ఉంది అంటే అది ఇదే. సో ఇక్కడ కూడా ఈ ఏరియాలో మంచి కాలేజ్ లేదా ఏమైనా మంచి కాలేజ్ ఉంది అంటే అనేది ఒక సిచ్యువేషన్, అది ఇదే అనేది సెకండ్ సిచ్యువేషన్. ఈ ఏరియాలో మంచి కాలేజ్ ఏమైనా ఉంది అంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ గుడ్ కాలేజ్ ఇన్ దిస్ ఏరియా, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ గుడ్ కాలేజ్ ఇన్ దిస్ ఏరియా, ఇట్ ఈస్ దిస్ వన్. ఇట్ ఈస్ దిస్ వన్ అంటే అది ఇదే. ఇట్ ఈస్ దిస్ వన్. థర్డ్ ఎగ్జాంపుల్, ఈ కాలేజ్లో ఇంటెలిజెంట్ విద్యార్థి ఎవరైనా ఉన్నారు అంటే, ఈ కాలేజ్లో ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది విజయనే. అది విజయనే. సో ఫ్రెండ్స్, ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో కూడా ఈ కాలేజ్లో ఇంటెలిజెంట్ విద్యార్థి ఎవరైనా ఉన్నారు అంటే అనేది ఒక సిచ్యువేషన్, అది విజయనే అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీని ఇంగ్లీష్లో, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ దిస్ కాలేజ్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ దిస్ కాలేజ్, ఇట్ ఈస్ విజయ్. ఇట్ ఈస్ విజయ్ అంటే అది విజయనే. ఈ కాలేజ్లో ఇంటెలిజెంట్ విద్యార్థి ఎవరైనా ఉన్నారు అంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ దిస్ కాలేజ్, ఇట్ ఈస్ విజయ్. అది విజయనే. లాస్ట్ ఎగ్జాంపుల్, కెమెరా విభాగంలో ఒక మంచి మొబైల్ ఉంది అంటే, కెమెరా విభాగంలో ఒక మంచి మొబైల్ ఉంది అంటే అది ఐఫోనే. అది ఐఫోనే. కెమెరా విభాగంలో ఒక మంచి మొబైల్ ఉంది అంటే అది ఐఫోనే. సో ఫ్రెండ్స్, ఈ లాస్ట్ ఎగ్జాంపుల్లో కూడా కెమెరా విభాగంలో ఒక మంచి మొబైల్ ఉంది అంటే అనేది ఒక సిచ్యువేషన్, అది ఐఫోనే అనేది సెకండ్ సిచ్యువేషన్. ఇఫ్ దెర్ ఎనీ గుడ్ మొబైల్ ఇన్ కెమెరా డిపార్ట్మెంట్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ గుడ్ మొబైల్ ఇన్ కెమెరా డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ ది ఐఫోన్. ఇట్ ఈస్ ది ఐఫోన్ ఆర్ ఇట్ ఈస్ అన్ ఐఫోన్ అంటే కెమెరా విభాగంలో మంచి మొబైల్ ఉంది అంటే అది ఐఫోనే. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో వచ్చినప్పుడు వాటిని మనం ఇంగ్లీష్లో ఈ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.